రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. వ్యాపార యోగం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి. ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి. సూర్య ధ్యానం శుభప్రదం. వృషభ రాశి. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి మీకు ఉంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్నిసార్లు మనోస్థితి మారుతూ ఉండవచ్చు. శాంతంగా ఉండాలి. దుర్గా శ్లోక పఠనం శుభప్రదం. మిథున రాశి. చేపట్టే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య కార్యంలో బంధుమిత్రులను కలుపుకొని పోవడం మేలు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది. కర్కాటక రాశి. చేపట్టే పనుల్లో శుభం చేకూరుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. వెంకటేశ్వర స్వామి సందర్శనం శక్తినిస్తుంది. సింహరాశి. శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవటమే మంచిది. అనవసర ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. శని ధ్యానం మేలు చేస్తుంది. కన్యారాశి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. దుర్గా శ్లోకం చదవాలి. తులారాశి. శుభ భవిష్యత్తు ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది. వృశ్చిక రాశి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది. ధనుస్సు రాశి. చేపట్టిన పనులలో విజయసిద్ధి ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో తోటి వారిని కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. సూర్య శ్లోకం శుభప్రదం. మకర రాశి. మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది. కుంభరాశి. మంచి ఫలితాలున్నాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది. మీనరాశి. మంచి పనులు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా అడుగు ముందుకు వేయండి. స్థిర నిర్ణయాలు విజయాన్నిస్తాయి. గోవింద నామాలు పఠించడం మంచిది.